శ్రావణి మూడవ భాగం. రెండవ భాగంలో శ్రావణి పుట్టింటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల మాటలు విని ఏదో రహస్యం దాగుందని, అది వాళ్ళు తనకు చెప్పరని భావించి ఆత్మహత్య ప్రయత్నం చేయాలని భావిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కైలాష్ దంపతులు ఆమెను కాపాడి ఇంటికి తీసుకొస్తారు. ప్రమీల ఆమెను చెల్లెల్లా ఆదరించి ఆశ్రయమిస్తుంది. కథ కొనసాగుతుంది. నీ వెనక జీవితం అంత భయంకరందా? అంది శ్రావణి ఆశ్చర్యంగా. మరేమనుకున్నావు? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చరిత్ర. జీవితంలో కష్టాలు పడ్డాను కాబట్టే నీ కష్టం గమనించాను. చేతనైతే ఏదైనా సహాయం చేద్దామని అనుకున్నాను అంది. ఇప్పుడైనా చెప్తావా మీ ఆయన నిన్ను ఎందుకు అనుమానించాడో? నా శాయశక్తులా నీ సమస్యను పరిష్కరించి నీ కాపురం కుదుటపరుస్తాను అంది శ్రావణి చేతిలో చెయ్యి వేసి. మొదటి చూపులోనే ప్రమీలను చూడగానే ఆత్మీయురాలిగా అనిపించిన శ్రావణికి శ్రీహరి తనను ఎందుకు పుట్టింటికి పంపాడో చెప్తూ తనకి మాత్రం ఏమీ తెలియదని చెప్పింది. అంతా విన్న ప్రమీల, ఇదన్న మాట జరిగింది కేవలం నీ మీద అభాండం మాత్రమే కదా, నీకు మాత్రం ఏం తెలియదంటున్నావు? చాలా విచిత్రంగా ఉందిది. నేనెన్నో క్లిష్టతరమైన సమస్యల్ని ఆధారంగా తీసుకుని ఎన్నో నవల్స్ రాశాను, కానీ నీ కేసు చాలా విచిత్రంగా ఉంది. కానీ ఇది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుని నీ కాపురం చక్కబరుస్తాను, సరేనా అంది దృఢచిత్తంతో. నాదంత సులభంగా పరిష్కారం అయ్యే సమస్య కాదు అంది శ్రావణి. చంద్రమండలానికి వెళ్లే ముందు ఎవ్వరూ వెళ్ళలేమని అన్నారు, కానీ వెళ్ళి వచ్చాక సూర్యమండలానికి కూడా వెళ్లాలని ప్రయత్నాలు జరుపుతున్నారు. తలుచుకోవాలే కానీ మనిషి సాధించలేనిది అంటూ లేదు. ఈ విషయంలో మా వారి సహకారం కూడా నీకు ఉంటుంది. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉంచుకో అని సలహా ఇచ్చింది. అగ్నిగోళాలు బద్దలవుతున్న నా మనసులో శాంతి ఎలా దొరుకుతుందక్కా? నిరాశను పారదోలిన నాడే ఆశకు స్థానం ఉంటుంది అంది. ఏమిటో ప్రమీల మాటలు విచిత్రంగా ఉంటాయి. రైల్లో తనని రక్షించటం, తన జీవితాన్ని మళ్ళీ గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేయటం కలలా ఉందామెకు. తన సమస్య అంత సులభంగా పరిష్కారం అవుతుందా? ఏమాత్రం పరిచయం లేని వీళ్ళింట్లో ఎన్నాళ్ళని ఉండగలను? దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికని వెళ్తుంది? కానీ ఏదో చెయ్యాలని ఆరాటం. ఏం చెయ్యాలా అని శ్రావణి ఆలోచిస్తుంటే, శ్రావణి త్వరగా తయారవు, మనం ఒక చోటుకి వెళ్దాం అంది హడావిడిగా ప్రమీల. ఎక్కడికి అంది శ్రావణి. ముందు తయారవు, వెళ్ళాక నీకే తెలుస్తుంది అంది. ఆమె మాటకు ఎదురు చెప్పటం ఇష్టం లేక అయిష్టంగానే తయారైంది. నర్సింగ్ హోం ముందు రిక్షా ఆగగానే విషయం అర్థమైన శ్రావణి ముఖం చిన్నబోయింది. ఎందుకక్క 10 చోట్ల నా లోపం వేలెత్తి చూపించుకోవటానికి కాకపోతే ఇక్కడికి తెచ్చింది అంది భారంగా. తప్పుగా అర్థం చేసుకోకు, ఈ డాక్టర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. నీ విషయం చెప్తే ఒకసారి తీసుకురమ్మంది. మనం చెయ్యబోయే ప్రయత్నానికి ఇది నాంది, కాదనకు అంది అర్థింపుగా ప్రమీల. ముభావంగా ఆమె వెంట నడిచింది శ్రావణి. అంతా పూర్తయ్యాక డాక్టర్ ప్రమీలతో చెప్తుంటే అపరాధిలా తలదించుకొని కూర్చుంది శ్రావణి. నువ్వు చెప్పింది కరెక్టే ప్రమీల, ఆపరేషన్ జరిగింది, కానీ అసలు ఆమె గర్భవతి కానే లేదు. కాకుండానే ట్యూబెక్టమీ ఎందుకు జరిగిందో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఆమెకు తెలియకుండా జరగటం మరొక ఆశ్చర్యం అని ఇంగ్లీష్లో చెప్పింది ప్రమీలకి. ఆలోచించుకొని చెప్తానని చెప్పింది ప్రమీల. మరి కాసేపటికి ఇద్దరు బయటికి నడిచారు. రుజువైందా అంది ముందుగా శ్రావణే. లేదు, ఎలా జరిగిందో రుజువు కావాలి ముందు అంది ప్రమీల. షాపింగ్కు వెళ్ళి ఏవో కటింగ్సు, పేపర్సు, మరికొన్ని తనకు కావలసినవి తీసుకుంది ప్రమీల. అవి మాత్రమే కాకుండా 2 చీరలు, జాకెట్లు కూడా తీసుకుంది శ్రావణి కోసం. ఆమె ఎంత వారించినా వినకుండా. జరిగేవన్నీ కూడా భరించలేకపోతోంది శ్రావణి. భార్యనైతే పుట్టింటికి పంపాడే కానీ అప్పటినుంచి శ్రీహరి పూర్తిగా మారిపోయాడు. ఎప్పుడూ నిరాశగా ఆలోచిస్తూ ఉండటంలోనే కాలం గడిచిపోతోంది అతనికి. 5 సంవత్సరాల కాలం శ్రావణి ముంచెత్తిన అనురాగపు జల్లుల తాలూకు అనుభూతుల నుండి అతను మనసు మళ్లించుకోలేకపోతున్నాడు. శ్రావణి ఇంట్లో లేదన్న విషయం భ్రమేమో అని కూడా అనిపిస్తోంది ఒక్కొక్కసారి. తను భార్యని పుట్టింటికి పంపటంలో ఏదైనా పొరపాటు చేశాడేమో అని ఒక్కొక్కసారి అనిపించినా జరిగింది తలుచుకుంటే మాత్రం భరించలేకపోతున్నాడు. శ్రావణికి తనకి మధ్య ఉన్న బంధం చాలా ఎక్కువే. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఒంటరిగా గదిలో కూర్చుని భార్య స్మృతులను నెమరువేసుకోవటం శ్రీహరి వంతైతే, కొడుకును 2వ పెళ్లి చేసుకోమని పోరటం తల్లి వంతైంది. తన ఒక్కగానొక్క కొడుకు అలా పిచ్చివాడిగా తయారవటం ఆ తల్లి హృదయం భరించలేక పోరు మొదలుపెట్టింది. అమ్మా అన్నాడు శ్రీహరి బాధగా. ఏరా, నేనన్నమాట తప్పంటావా రెట్టించిందావిడ. తప్పు ఎంతమాత్రం కాదమ్మా. నీ కొడుకు విషయంలో నీకా ప్రేమ ఉండటం సహజమే. కానీ ఒకసారి భార్య మరణిస్తే 2వ పెళ్లికి సిద్ధపడటం భావ్యమమ్మా.
అంతేకాని భార్య బ్రతికి ఉండగానే మళ్ళీ పెళ్లికి తయారై పెళ్ళాం ఉన్న పెళ్లి కొడుగ్గా నలుగురిలో పేరు తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదమ్మా. మరి ఆజన్మాంతం పెళ్ళాం ఉండి కూడా బ్రహ్మచారిగా గడిపేస్తావా అంది కోపంగా. ఎలా అనుకున్నా సరేనమ్మా, నా అభిప్రాయం ఒకటే. తొలిసారిగా ఈ ఇంట్లో నా భార్య స్థానాన్ని అలంకరించిన శ్రావణి లేదనుకుని మరొకరికి నా జీవితంలో స్థానం ఇవ్వటానికి నా మనసు అంగీకరించటం లేదమ్మా అన్నాడు బాధగా శ్రీహరి. నువ్వింత అమాయకుడివి కాబట్టే అదలా చేసిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలిస్తే ఇక ముందు నుంచి ఆడపిల్లల్ని పరీక్ష చేసి మరీ చేసుకోవాలి అందావిడ ఈసడింపుగా. ఎందుకమ్మా ఆ అనవసరపు మాటలు? ఆ రోజే వస్తే ఆడపిల్లలే కాదమ్మా, మగవాళ్ళని కూడా పెళ్లికి ముందే పరీక్ష చేస్తారు అన్నాడు ఆ సంభాషణ భరించలేనట్లుగా. అనవసరం కాదురా బాబు, నట్టింట పసిపాపల నవ్వుల కోసం కుమిలిపోయే ఈ తల్లి ఆవేదనతో నీకు పని లేదు. నీ తండ్రి వంశం నీతో అంతరించిపోయినా నీకేం విచారం లేదు, అంతేనా? మందలిస్తూనే నచ్చజెప్పబోయిందావిడ. అమ్మా, ఇల్లాలి జీవితంలో పిల్లల్ని కనటం ఒక భాగమే, కానీ సర్వస్వం కాదమ్మా. జరిగింది విని తట్టుకోలేక ఆమెను దూరం చేసుకున్నాను. శ్రావణి బ్రతికుండగా నాకు మరొక పెళ్లి జరగటం అసంభవం. దయచేసి మళ్ళీ నా దగ్గర ఆ ప్రసక్తి తీసుకురాకు. స్థిర నిశ్చయాన్ని తెలిపిన శ్రీహరి అక్కడి నుండి లేవబోయాడు. అయితే నా నిర్ణయం కూడా విను. ఏ అచ్చటా ముచ్చటా లేని కొంపలో నేనుండలేను. ఏ కాశీకో రామేశ్వరానికో పోతాను, మనశ్శాంతి అయినా లభిస్తుంది అని గొణుక్కుంది తనలో తానే అసహనంగా. నువ్వే కాదమ్మా, మనశ్శాంతి లేనిది నాకు కూడా అనుకున్నాడు మనసులో. తన మాట కాదంటున్నాడని ఒకరిద్దరు పరాయి వారితో చెప్పించింది. వాళ్ళేదో హితబోధ చేస్తున్నట్లుగా చెప్తుంటే శ్రీహరికి అమితమైన కోపం వచ్చింది. అదే కోపంతో ఇంటికి వచ్చి, ఎందుకమ్మా నలుగురిలో నా పరువు తీస్తావు? నన్నీ మాత్రం మనశ్శాంతిగా అయినా బ్రతకనియ్యవా? నిన్ను కాదని పరాయి వాళ్ల మాట విని మనసు మార్చుకునేందుకు నేనంత బుద్ధిహీనుణ్ణి కాదు. ఒక రకంగా నా పరువు ఇప్పటికే పోయింది. పోయిన పరువుతో పాటు మనశ్శాంతిని కూడా కరువు చేయకమ్మా, నీకు నమస్కారం చేస్తాను. కొడుకు మాట వినిపించుకోకుండా తన పాత పాటే మొదలుపెట్టింది రమణమ్మ. ఎంతగా చెప్తున్నా మొండిగా తన అభిప్రాయమే సరైందన్నట్లుగా వేధిస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి తన నెత్తినుంచుకొని, మళ్ళీ ఇంకెప్పుడు నన్ను పెళ్లి గురించి ఒత్తిడి చేయకమ్మా, అలా చేస్తే నా మీద ఒట్టే, మళ్ళీ నీ కంటికి కూడా కనిపించను, జాగ్రత్త అన్నాడు బెదిరింపుగా. కొడుకు అలా చేస్తాడని ఊహించని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది, వారించబోయింది. కానీ అందుకు అవకాశం ఇవ్వలేదు శ్రీహరి. అప్పటి నుండి రమణమ్మ కూడా మనసు మార్చుకుంది. తన పని తను చేసుకోవటం, ఏ వేళకు వచ్చిన శ్రీహరికి వడ్డించటం, మునుపటిలా మాటలు కూడా తగ్గించేసింది. తల్లిపోరు తగ్గినందుకు సంతోషించినా అలా మూగగా సాధించటం భరించలేకపోయాడు శ్రీహరి. అందరూ ఉండి కూడా నన్ను ఒంటరిగా చేశారు. ఎందుకు శ్రావణి, నా జీవితంలోకి ప్రవేశించి మర్చిపోలేనంతగా గుర్తుండిపోయావు? మరొకరిని జీవితంలోకి తెచ్చుకుందామంటే నిన్ను మరవలేను, మర్చిపోయి జీవితంలోకి తెచ్చుకుందామంటే తెచ్చుకోలేను. ప్రేమించి ఆరాధించినందుకు ప్రతిఫలంగా మిగిలింది నాకీ అశాంతేనా? కనీసం కన్న తల్లి కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేనెవరి కోసం బ్రతకాలి అని నిద్రపట్టని రాత్రుళ్ళు వాపోయేవాడు. భార్య జ్ఞాపకాలు తనని మరవలేనని స్థిర నిశ్చయానికి వచ్చిన శ్రీహరి తనకు తెలిసిన వాళ్ళెవరో బిజినెస్ పార్ట్నర్షిప్ అడగటం గుర్తుకొచ్చి, అప్పటి తన స్థితిలో మనసు ఏ పని మీదైనా కేంద్రీకరించటమే మంచిదని తను కూడా వారితో కలిశాడు. పనిలో కాలం గడిచిపోతుంటే కొంతవరకు బాధని మర్చిపోగలుగుతున్నాడు. శ్రావణి, నేను కొన్ని ముఖ్య విషయాలు అడుగుతాను, దాచకుండా చెప్తావా అంది గంభీరంగా ప్రమీల. కొత్తగా చెప్పేదేముంది, నా గురించి నీకంతా తెలిసిందేగా. చెప్పావనుకో, కానీ నీ గురించి నాకు కొన్ని అనుమానాలున్నాయి అంది. అంటే నా శీలాన్ని గురించా అంది సూటిగా ప్రమీల కళ్ళల్లోకి చూస్తూ. ఆమె చూపుల్లోని వాడి మాటల్లోని తీవ్రతను గమనించిన ప్రమీల, అపార్థం చేసుకోకూడదని ముందే చెప్పాను. నువ్వు చెప్పే ప్రతి మాట నీకు మేలే కానీ కీడేం చెయ్యదు. నేను అడిగే ప్రశ్నలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ అడగక తప్పదు. చెప్పటానికి నీకు ఇష్టం అనిపిస్తే మాత్రం చెప్పొద్దు. నేనేదో నీ గురించి తెలుసుకుని నిన్ను అవమానిస్తున్నానని అభిప్రాయపడితే మాత్రం అది నా దురదృష్టం అంది. నన్ను క్షమించక్క, ఏదో మనసు బాగుండక మాట్లాడుతున్నాను, కానీ మనిద్దరి మధ్య పరిచయం స్వల్పకాలమైనా నా గురించి నువ్వు పడే ఆవేదనను అర్థం చేసుకున్నాను. నా జీవితాన్ని వెలుగుతో నింపాలని నువ్వు తాపత్రయపడటం నాకొక వరంగా భావిస్తాను. ఏమడిగినా పర్లేదు, అడుగు, అన్నింటికీ జవాబులు నా దగ్గర సిద్ధంగానే ఉన్నాయి అంది. జరిగిందంతా నీకు తెలియకుండానే జరిగిందంటే నాకు నమ్మశక్యం కావటం లేదు అంది శ్రావణి ముఖంలోని భావాలని జాగ్రత్తగా వెతకడానికి ప్రయత్నిస్తూ. నన్ను అర్థం చేసుకుంది ఈ మాత్రమేనా? ఎవరు ఎన్ని అనుకున్నా నేను భరించాను, కానీ నువ్వు కూడా
నన్ను నమ్మనంటే నేనింక బ్రతకటం దుర్లభం అంది ఏడుస్తూ. చచ పిచ్చిదానా, నమ్మకం లేక కాదు, కేవలం అనుమాన నివృత్తి కోసం అడిగానంతే. అమాయకంగా ఉన్న శ్రావణికి ముఖంలోని భావాలు ఆమె మాటలు నిజమని గట్టిగా చెప్తున్నాయి. మరైతే ఈ నిజం మీ వాళ్ళకి తెలిసే ఉంటుందవునా అంది ప్రమీల. శ్రావణి చెప్పలేదు. తెలిసిన నిజాన్ని దాచిపెట్టి నీకీ పెళ్లి జరిపించారు. పిల్లల కోసం పడే తపనతో మీ ఆయన నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఈ నిజం తెలిసింది. నిజంగా మీ వాళ్ళకేం తెలియకుండా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళగానే కంగారు చూపించి నీ కాపురం చక్కపరచాలని ప్రయత్నించేవారు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న వాళ్ల వైఖరి, మీ నాన్నకు మీ అమ్మ కనుసైగ చేయటం, ఇవన్నీ స్వయంగా నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. నీ మాటల్ని ఆధారంగా తీసుకుంటే వాళ్ళేదో దాస్తున్నారనిపిస్తోంది అంది ప్రమీల. కన్న పిల్లల భవిష్యత్తును పాడు చేసే తల్లిదండ్రులుంటారా అంది శ్రావణి. ఎందుకుండరు? కన్న కూతుళ్ల శీలాన్నే అపహరించే నా తండ్రి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూతురి భారం వదిలించుకోవటం కోసం లోపాలను దాచి పెళ్లి జరిపించి తర్వాత తమకు పట్టనట్లు బాధ్యతారహితంగా ప్రవర్తించే నీ తల్లిదండ్రులు ఉండటంలో ఆశ్చర్యమేముంది అంది ప్రమీల. పెళ్లి కాకముందు నీకు ఎవరైనా పరాయి మగవాళ్లతో పరిచయం ఉందా? అంది శ్రావణి. జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. పెళ్లి కాకముందు పరాయి మగవాడెవరైనా నీ మీద ఆశపడటం కానీ, బలవంతంగా నువ్వు ఇరుక్కుపోవటం కానీ, నీ మీద ఎవరన్నా పగ ఉన్న వ్యక్తులు కానీ, లేక నీ చేత తిరస్కరింపబడ్డ వాళ్ళు కానీ ఎవరైనా సరే మెల్లిగా ఆలోచించి చెప్పు అంది ప్రమీల. కాసేపు ఆలోచించిన శ్రావణికి ఎంత వద్దనుకున్నా కొన్ని విషయాలు లీలగా గుర్తుకొచ్చాయి. కానీ అవి ప్రమీలకు ఎంతవరకు ఉపయోగపడతాయా అన్న అనుమానం వచ్చి అదే మాట చెప్పింది. అతి చిన్న విషయం కూడా మనకి ఉపయోగపడవచ్చు. చెప్పు, ఏమిటది అంది ఉత్సాహంగా. నాకు చిన్నప్పుడు ఏదో సెగ్గడ్డలేస్తే ఎన్నాళ్ళకి తగ్గకపోతే ఆపరేషన్ చేశారని మాత్రం నాకు తెలుసు. కానీ తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నాకు అస్సలు స్పృహలేని పరిస్థితిలో 2 నెలలు ఉన్నానట. ఆ రోజులు ఎలా గడిచాయో అని మా అమ్మ ఎప్పుడూ చెప్పి బాధపడుతూ ఉండేది అంది శ్రావణి. 2 నెలలు టైఫాయిడా? అది స్పృహ లేకుండానా? నేను నమ్మని విషయం. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. పిచ్చిదానా, నిజంగా నువ్వు అమాయకురాలివని మరొకసారి రుజువు చేసుకున్నావు. టైఫాయిడ్లో ఒక్కసారైనా నీకు తెలివి రాలేదా? కనీసం వచ్చినప్పుడైనా పరిసరాలు గుర్తున్నాయా అంది. నాకు అసలేం తెలియదు. మా దూరపు చుట్టాలింట్లో గది తీసుకుని అక్కడ ఉంచారట. మా ఊరిలో మంచి డాక్టర్ లేడు. మళ్ళీ మా ఊరు వచ్చాకే నాకు తెలిసింది ఇదంతా అంది. మరి నీకు జ్వరం రావడానికి ముందు 2-3 రోజుల నుంచి ఏమైనా చిహ్నాలు కనిపించాయా అంది. నాకు తెలిసినంత వరకు బాగానే ఉన్నాను. మామూలుగా ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకున్నానంతే. నాకంతవరకే తెలుసు అంది శ్రావణి. ఆ మాటలు ప్రమీలని చాలా వరకు ఆశ్చర్యంలో ముంచాయి. సరే, ఇందాకేదో చెప్తానన్నావు, చెప్పు మరి అంది. చెప్తానక్క, చెప్తాను. నాకు గుర్తున్నంత వరకు ప్రతి చిన్న విషయం కూడా చెప్తాను అని చెప్పటం ప్రారంభించింది. ప్రమీల కుతూహలంగా వింటోంది. అప్పుడే యుక్త వయసులో అడుగుపెట్టిన శ్రావణి వరద గోదావరిలా ఉత్సాహంగా అల్లరిగా స్నేహితులతో తిరుగుతూ ఉండేది. కానీ ఆ వయసుకు ఉండవలసిన తెలివి కన్నా అమాయకత్వమే ఎక్కువ ఉండేది ఆమెలో. ఆ ఊళ్ళో ఉన్న బోర్డు హై స్కూల్ చదువుతో ఆమె చదువుకి స్వస్తి చెప్పింది. తండ్రి సామాన్యంగా పొలం చేసుకునే రైతు. ఉన్న 1 ఎకరం పొలం పండించుకుని ఏదో కాలం గడుపుతున్నారు. పెద్ద కూతురు రాజ్యానికి పెళ్లి చేసి పంపిన శ్రావణి భారం మాత్రం ఉండిపోయింది. అది దింపుకుందామని ప్రయత్నిస్తున్నా కాలం కలిసిరాక ఊరుకున్నాడు. సావిట్లో కూర్చుని తన ఈడు పిల్లలతో చింతగింజలాడుకుంటున్న శ్రావణికి తల్లి పిలవటంతో కోపంగా లేచి వెళ్ళింది. 2 చేతులతోనూ తలుపు దర్వాజాను పట్టుకుని లోపలికి చూస్తూ, ఏమిటమ్మా ఆడుకుంటుంటే పిలుస్తావు అంది కోపంగా చూస్తూ. ఈ ఆటలు ఎప్పుడు ఉన్నవేగా, ఈ కూర తీసుకువెళ్ళి అక్కయ్యకిచ్చిరా అంది. పెద్ద పని ఉన్నట్లుగా పిలుస్తావు, తీరా వస్తే ఇదన్నమాట. ఎప్పుడు వండే కూరేగా, నేనివ్వను, ఆడుకోవాలి అంది వెనక్కి తిరిగి. నా తల్లి కదూ, మా శ్రావణి మంచి పిల్ల, చెప్పిన మాట వింటుంది. పాపం ఈ కూర అక్కయ్యకి ఇష్టమే, అందుకని మరికాస్త చేశాను, ఇచ్చిరావే తల్లి. నీ ఇష్టం వచ్చినప్పుడు వద్దన్నా పోతుంటావు, నే వెళ్ళమన్నప్పుడే వస్తుంది నీకు తిక్క అంది శాంతమ్మ. అదిగో విసుక్కుంటావు, నేను అసలు వెళ్ళను అంది చిరుకోపంగా బొంగమూతి పెట్టి కోపం నటిస్తూ. విసుక్కోను, మరి నువ్వు త్వరగా వెళ్ళు అని క్యారియర్ తెచ్చి కూతురికిచ్చి అక్కయ్యను ఒకసారి రమ్మను అంది. అమ్మా, నాకు తెలియక అడుగుతాను, 4 వీధుల అవతల ఉన్న అక్కయ్యని మనం రోజు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటాం, లేక అదైనా వస్తూనే ఉంటుంది. ఇంకా ఎందుకు ఈ ప్రేమ? అసలు దూరం ఇవ్వాల్సింది, ఏం చేసేవారో అంది తనకు పట్నంలో సంబంధమే కుదురుతుందన్న నమ్మకంతో. పెద్దదాన్ని ఉన్న ఊళ్ళోనే ఇచ్చాం, నిన్ను కూడా ఇక్కడే ఇస్తే ఉన్న ఇద్దరూ మా కళ్ళెదురుగానే ఉంటారు. రేపు నీకు కూడా పెళ్ళై ఒక నలుసు కలిగిన నాడు
ఆ ప్రేమ తెలుస్తుంది. కానీ ముందు వెళ్ళిరా, నువ్వు వెళ్ళేసరికి వాళ్ళ భోజనాలు కూడా పూర్తవుతాయి అంది శ్రావణ్ని తొందర పెడుతూ. వెళ్తానుండు, నాకేం 4 కాళ్ళున్నాయా అని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి, నేను ఈ పల్లెటూరు వాడిని నేను చేసుకోను, ఎంచక్కా పట్టణంలో ఉన్నవాడినే చేసుకుంటాను అంది గారంగా. సరేలే కానీ ముందు నువ్వు వెళ్ళు అంది. ముందుగానే చెప్తున్నాను, గుర్తుంచుకో అని చేతిలోని క్యారియర్ ఊపుకుంటూ వయ్యారంగా ముందుకు కదిలింది. వెళ్తున్న కూతురి వైపు చిరునవ్వుతూ చూస్తూ ఉండిపోయిందా తల్లి. అక్క అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టింది శ్రావణి. ఎవరు? మరదల పిల్ల, బొత్తిగా నల్లపూసవైపోయినావేమే ఈ మధ్య, పోస్ట్ కార్డులా ఎప్పుడు 2 ఇళ్ల మధ్య తిరుగుతూ ఉండేదానివి అన్నాడు బావ శేషు. నాకేం పని పాట లేదనుకున్నావా తిరగటానికి అంది కోపంగా. ఎందుకు లేదు, పొద్దున్నే చద్దన్నం తినటం, అది అరిగేదాకా తిరిగి రావటం, మళ్ళీ రెండోసారి ఆరగించటం, అది కూడా అరిగేదాకా తిరగటం, ఇదేగా నీ పని అన్నాడు సిగరెట్ పొగ రింగులు రింగులుగా మరదలి ముఖాన ఊది పకపక నవ్వుతూ. ఆ పొగకి ఉక్కిరి బిక్కిరవుతూ, ఛే వెదవ కంపు, ముఖం మీద కొదులుతావేం పొగ అంది ఇంకా దగ్గుతూనే. మరదల్ని తమాషా చేద్దామనిపించి అన్నాడు శ్రావణిని తినేసేలా చూస్తూ. ఏడ్చినట్లే ఉంది నీ తమాషా అంది ముఖం చిట్లించి. ఇదిగో అక్క, అమ్మ నీ కోసం పనసకాయ కూర పంపింది అని క్యారియర్ అక్క చేతికిచ్చి నే వెళ్ళాలి అని వెళ్ళబోయింది. ఆగవే, ఏమిటా తొందర, కాసేపు కూర్చో, మీ బాబు వెళ్ళాక నేను కూడా వస్తాను అంది రాజ్యం. నే వెళ్ళాలి బాబు, నాకు ఇంటి దగ్గర చాలా పనుంది అని అయిష్టంగానే కూర్చుంది అక్క బలవంతం మీద. ఏమిటా పని? తోటలు దీవించటం, కాకపోతే చింతగింజలాడటం అంతేగా అన్నాడు వెకిలిగా నవ్వుతూ. పెద్ద నువ్వు చేస్తున్నావుగా పని అంది. నాకేం 5 ఎకరాల పొలం, వ్యవసాయం చేసుకుంటున్నాను, పట్నంలో వ్యాపారంలో పావలా వాటా ఉంది, నాలాంటి వాడినే ఒకడిని చూసి నీకు కూడా కటబెట్టమన్నావేమిటి? లేకపోతే నన్నే చేసుకో, హాయిగా అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే చోట పడుండొచ్చు అన్నాడు. చాలండి మీ సరసాలు, అది వచ్చినప్పుడల్లా ఇలాగే ఏడిపిస్తారు, అందుకే అసలు మీరున్నప్పుడు అది రావటం లేదు. నిన్న కారపూస వండాను, పెడతానుండవే అని లోపలికి వెళ్ళింది రాజ్యం. ఏం శ్రావణి, నాకన్నా అందగాడు గొప్పవాడు వస్తాడేమిటి, నన్నే చేసుకో అన్నాడు దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. ఛ, ఇంతకన్నా అందగాడు నాకు దొరకడు పాపం, మా అక్క ఉంది చాలదు నీ ముఖానికి, అసలే కోతల రోజులు, పొలం దగ్గరికి వెళ్ళకపోయావంటే బాగా అవుతుంది పెళ్ళి అంది పక్కపక్క నవ్వుతూ. అందంగా బొద్దుగా ఉండే శ్రావణలా నవ్వుతుంటే మరింత ఆకర్షణీయంగా తనని కవ్విస్తున్నట్లు అనిపించింది శేషుకు. సమయం దొరికినప్పుడు తప్పకుండా ఓ చూపు చూడాలని కూడా అనుకున్నాడు. అన్ని విధాలా అనుకూలవతిగా ఉన్న భార్యను ఉంచుకొని కూడా వ్యాపారం పేరుతో వారానికోసారి పట్నం వెళ్ళి భర్త ఏం చేస్తాడో బాగా తెలుసు రాజ్యానికి. కానీ పెద్దగా పట్టించుకోదు. మగవాళ్ళన్నాక ఆ మాత్రం తిరగరా అని ఆమె అభిప్రాయం. 5 ఎకరాల మాగాణిలో వచ్చే రాబడితో విలాసంగా గడుపుతున్నాడు శేషు. ఎప్పుడూ తెల్లటి పంచే లాల్చీతో చూపరలకు పెద్ద మనిషిగా కనిపించే అతని బుర్రలో ఉన్న ఆలోచనలు, బుద్ధిలో ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా మామగారి దృష్టిలో మంచివాడు, ప్రయోజకుడు. అందుకే తన ఇంటి విషయాలకి అల్లుడిని సలహా అడుగుతాడాయన. ఏమిటి రోజు రోజుకి మరీ మిసమిసలాడిపోతున్నావు అని చెయ్యి పట్టబోతున్నా బావ మాటలకి ఉలిక్కి పడింది శ్రావణి. చెయ్యొదులు, సిగ్గులేదు, నేనింకా చిన్నపిల్లని అనుకున్నావేమిటి అంది కోపంగా చూస్తూ. అబ్బో, అంత పెద్దదానివైనావేమిటి అన్నాడు బుగ్గన చిటికేస్తూ. నా దగ్గర పిచ్చి వేషాలేసావంటే మర్యాద దక్క తెలుసా, నేను అక్కను కాదు, గుర్తుంచుకో అని చివాళ్ళ లేచి, ఇదిగో అక్క నేను పోతున్నాను అని రాజ్యం పిలుస్తున్నా వినకుండా పరుగు తీసింది. మీరేదో అన్నట్లున్నారు, దానికి కోపం వచ్చింది అంది రాజ్యం. ఏదో మరదళ్ళు పిల్ల కదా అని సరసమాడబోయాను, కయ్యిమంది, అది ఇంకా చిన్నపిల్ల అనుకున్నారా? కాదని అదే చెప్పిందిలే ఆ మాట అన్నాడు ఏదో ఆలోచిస్తూ శేషు. మునిమాపు వేళ దొడ్లో కొబ్బరి చెట్టు కింద పట్టెమంచం మీద తల్లి పక్కలో పడుకొని శ్రావణి ఏదో కబుర్లు చెప్తోంది. అక్క మొగుడంటే సదుపాయం లేని శ్రావణికి తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెలియని వయసులో చూపించే చనువు ఇప్పుడు కూడా చూపించడం సుతారాము నచ్చటం లేదు. అదే మాట తల్లితో చెప్పింది. మన ఇంట్లో వాడిలా కలిసిపోయాడు, నువ్వు పరాయిదానిలా అనిపించక అలా సరదాగా అంటాడే అని చెప్పింది తల్లి. ఏం కాదు, నాకిష్టం లేదు అలా ఉండటం అంది. సరేలే అందావిడ. అమ్మ, ముందే చెప్తున్నాను, అక్కలాగా నాకు ఈ పల్లెటూరు సంబంధం తెస్తే నేను మాత్రం చేసుకొని తెలుసా అంది తల్లి వైపు తిరిగి ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి. పట్నం వాళ్లకు బోలెడు కట్నం ఇవ్వాలి, పైగా నీకు చదువు కూడా లేదు అంది తల్లి. అందరూ అలాంటి వాళ్లే ఉంటారేమిటి, నా ఇష్టం చెప్పానంతే అంది. అక్కయ్య ఎప్పుడూ ఇలా అడగలేదు, నువ్వు అలా కాదు అందావిడ. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు అంది శ్రావణి. ఏమే పాపాయిలాగా అమ్మ పక్కన చేరావు, పొద్దున్నే పిలుస్తున్నా వినకుండా పరిగెత్తుకొచ్చావు అంది రాజ్యం మంచం చివరన కూర్చుంటూ. అవును, ఈ ఇంట్లో చిన్నపిల్లని నేనేగా,
పడుకుంటే ఏం అని మరింతగా తల్లి కంఠం పెనవేసుకుపోయింది ప్రేమగా. అబ్బా వదలవే, నీ ప్రేమ పాడుగాను, ప్రేమగానే విసుక్కుంది శాంతమ్మ మంచం మీద నుంచి లేస్తూ. అమ్మా దీని అల్లరి ఎక్కువైందే, పెళ్లి చేసేస్తే సరి అంది రాజ్యం. మీ ఆయన మాత్రం సంబంధం చూడక్కర్లేదులే అంది శ్రావణి. నేను చూడందే నీకు మొగుడు దొరికినట్లే అన్నాడు మల్లెపూల పొట్లంతో వచ్చిన శేషు. అల్లుడికి కుర్చీ తెచ్చివేసింది శాంతమ్మ. కాళ్ళు ఊపుతున్న శ్రావణిని చూస్తూ అత్తవారిల్లు దూరం అవుతుంది తెలుసునా అన్నాడు. అయితే మరీ హాయి, నీలాగా రోజు రాము అంది పెంకెగా. కూతుర్ని మందలించిపోయింది శాంతమ్మ. చిన్నపిల్ల ఏదో చనువు మీద అంటుందని భార్యాభర్తలిద్దరూ సమర్థించారు. కానీ తన మాటలతో చేష్టలతో మరింత తన మనసు రెచ్చగొడుతోందని కోరికతో కోపం కూడా పెరుగుతోంది శేషుకి శ్రావణి మీద. శ్రావణి ఒంటరిగా ఇంట్లో ఉంది. వంటగదిలో ఏదో పనిచేస్తున్న శ్రావణిని వెనుకగా 2 చేతులు మొరటుగా వాటేసుకోవడం చూసి కంగారుగా అరవబోయింది. ఒక చేత్తో ఆమె నోరు మూసి, నేనేలే, ఆ వేళ నన్ను తిట్టిపోయావుగా, ఇప్పుడు తిట్టు చూద్దాం అన్నాడు ఊపిరి ఆడకుండా నొక్కుతూ. ఎలాగో అతని చెయ్యి తప్పించి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ఇలా వెదవ పనులు చేస్తున్నావని అక్కతో చెప్తానుండు, వదులు ముందు అంది కోపంగా. మీ అక్కతో చెప్తే మన పని మరింత సులువవుతుంది అన్నాడు తప్పించుకోవటానికి పెనుగులాడుతూ. మా నాన్నతో అమ్మతో చెప్పానంటేనా నీ పని ఏమవుతుందో చూసుకో, వదులు అంది అసహనంగా. ఆ ముసలాళ్ళు నా మాట నమ్ముతారు కానీ నీ మాట నమ్మరే పిచ్చిమొద్దు. నన్ను నోటికి వచ్చినట్లల్లా అంటావే, నీ పొగరు అణుస్తాను జాగ్రత్త అన్నాడు. నా పొగరు అణచకముందే నీ పొగరు అణుస్తాను జాగ్రత్త అంది. అది నీ తరం కాదే అన్నాడు శేషు. అదిగో మా అమ్మ వచ్చిందిగా అంది గుమ్మం వైపు చూస్తూ. కంగారుగా శ్రావణిని వదిలి గుమ్మం వైపు చూశాడు శేషు. పక్కనే ఉన్న కారం డబ్బాలోంచి గుప్పెడు కారం తీసి శేషు ముఖాన కొట్టి ముందు గదిలోకి పరిగెత్తింది శ్రావణి. మనసుతో పాటు కళ్ళు కూడా బగ్గున మండాయి శేషుకి. ఎలా అయినా సరే ప్రతీకారం తీర్చుకుంటానుండు అని శపథం చేశాడు ఆ మండుతున్న మనసుతోనే. దూరం నుంచి తల్లి రావటం చూసిన శ్రావణి ధైర్యంగా లోపలికొచ్చి, నడవాలో నీళ్లున్నాయి కానీ ముఖం కడుక్కో, పాపం మండుతున్నట్లుంది, పొగరు కాస్త అణిగినట్లుందే జల్సారాయుడికి అంది వెటకారంగా. కోపాన్ని అదుపులో పెట్టుకుని మండుతున్న కళ్ళని నీళ్లతో కడుక్కోసాగాడు శేషు. ఎర్రబడి నీళ్లు కారుతున్న శేషు కళ్ళను చూసి కంగారుగా శాంతమ్మ ఏమైందే అంది. చెప్పనా అన్నట్లుగా శేషు ముఖం వైపు చూసింది. పాలిపోయిన అతడి ముఖం చూసి మళ్ళీ జాలేసి, కారం డబ్బా కోసం చూస్తే అది అందలేదు. సమయానికి బావ వచ్చి తను అందుకోపోయాడు. చెయ్యి జారి కారం కాస్త కంట్లో పడింది. అప్పుడు చూడాలి డ్యాన్సు. ఏం బావా అంతేగా అంది పక్కపక్క నవ్వుతూ. శ్రావణి అలా నవ్వుతుంటే కారం మంటకు తోడు మరింత మంట ఎక్కువైంది శేషుకు. ఇంతకు రెట్టింపు చేయకపోతే నా పేరు మార్చుకుంటాను చూడు అనుకున్నాడు. ఆ నవ్వేమిటే పాపం, అతను బాధపడుతుంటే నీ అల్లరి రాను మితిమీరుతోంది అంది శాంతమ్మ మందలింపుగా. కాని పనులు జోలికి పోతే అంతే మరి, ఇంకెప్పుడు కారపు డబ్బా జోలికి పోకు బావా, ఒకసారి అనుభవమైందిగా, కలకాలం గుర్తుంచుకో అంది ద్వంద్వార్థంగా. చూస్తానే నీ మిడిసిపాటు ఎన్నాళ్ళో, నేను చూస్తాను నీకు ఇంతకింత అవమానం అనుకున్నాడు కసిగా పళ్ళు నూరుతూ. ధైర్యంగా ఆ రోజు అలా చేసింది కానీ శ్రావణి మనసులో భయంగా ఉంది. మొదట్లో ఏదో సరదా అని సరిపెట్టుకున్నా రాను రాను ఎక్కువవుతున్నా అతని ఆకతాయితనం భరించలేక శృతి మించి రాగాన పడుతోందని బాగా ఆలోచించే కారం డబ్బాతో సత్కరించింది. కానీ ఆ సత్కారంతో బుద్ధి రాకపోగా మరింత పగ పెరిగిందన్న సంగతి తెలియని శ్రావణికి విషయం అక్కతో చెప్దామని కూడా మళ్ళీ అసహ్యమనిపించి మిన్నకుండిపోయింది. సాయంకాలం పూట చెరువు దగ్గర కూర్చొని ఒక్కొక్క రాయిని నీటిలోకి విసురుతూ టైంకు రాని తన స్నేహితుల కోసం విసుగ్గా ఎదురుచూస్తున్న ఆమె మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి ఆలోచనలు. నా కోసమేనా చెరువొడ్డున కాపు వేశావు అన్న మాటలకి చటుక్కున తలెత్తి చూసిన శ్రావణికి ఒళ్ళు జల్లుమంది, ముచ్చెమటలు పోశాయి. ఎదురుగా శేషు. అతను నవ్వుతుంటే పగబట్టిన పాము నోరు తెరిచి కాటు వేయటానికి మీదకొస్తున్నట్లుగా అనిపించింది. భయంతో మాట్లాడకుండా ముందుకు నడవబోయింది. ఆగవే, ఎక్కడికి వెళ్తావు అంటూ శ్రావణి పైట చెంగు దొరకపుచ్చుకున్నాడు. వణుకు ప్రారంభమైంది శ్రావణికి. ఏం ఆలోచించావు నా గురించి అన్నాడు. నీ గురించి నాకు ఆలోచన ఏమిటి అంది ధైర్యం తెచ్చుకొని. నీ పొగరింకా తగ్గలేదే. ఆ రోజు నా కంట్లో కారం కొట్టి తప్పించుకున్నావు, ఇప్పుడు నిన్నేం చేసినా దిక్కెవరే అన్నాడు క్రూరంగా ఆమె భుజం నొక్కుతూ. అబ్బా అంది బాధను భరించలేనట్లుగా. అంత నొప్పిగా ఉందా అన్నాడు వెటకారంగా చూస్తూ. పైకి మా నాన్న దృష్టిలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఇలా రౌడీ పనులు చెయ్యటానికి నీకు సిగ్గులేదు? నీకిదే ఆఖరిసారి చెప్పటం. ఆ రోజు నీ ఏడుపు ముఖం చూసి జాలి వేసి వదిలిపెట్టాను. అప్పుడే మా వాళ్లతో చెప్పేస్తే నీ పని ఏమయ్యేదో నువ్వు ఆలోచించుకో ముందు అంది చీత్కారంగా చూస్తూ.
ఎవరు ఆలోచించుకోవాలో చెప్తున్నాను, శ్రద్ధగా వినో. ఇంకో అవకాశం ఇస్తున్నాను. నువ్వు నాకు లొంగకపోతే మీ అక్కను ఏలుకోను, పుట్టింటికి పంపిస్తాను, తెలిసిందా? మీ అమ్మా నాన్నను రకరకాలుగా హింసించి చంపుతాను. వాళ్ళందరూ చచ్చాక నాకెవ్వరూ అడ్డుండరు. అప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ. అలా కాకపోతే నా మీద మీ వాళ్ళందరికీ పూర్తి నమ్మకం ఉంది. నువ్వు చెప్పినా నమ్మరు, నిన్నే అంటారు. ఒకవేళ చెప్పినట్లుగా తెలిస్తే నిన్ను నా అవసరానికి వాడుకొని చంపి చెరువులోనో కాలువలోనో పడేస్తాను. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ నువ్వేదో కాలు జారిన కారణంగా పోయావని అనుకుంటారు, కానీ నన్నెవ్వరూ అనుమానించరు. మర్యాదగా నీకై నువ్వు లొంగిపోతావా, లేక బలవంతంగా నా చేత అనుభవించబడి దిక్కుమాలిన చావు చేస్తావో నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఆలోచించుకో. నే పెట్టిన గడువులోగా విషయం తేల్చుకో అని వడివడిగా వెళ్ళిపోయాడు. ఎవరో రావటం చూసి నిలబడిన చోటునే నిస్సత్తువుగా కూలబడిపోయింది శ్రావణి. భయంతో శరీరమంతా తడిసి ముద్దయింది. రోజూ తను తిరిగి ఆటలాడుకునే స్థలమైనా ఆ పరిసరాలు కూడా కంటికి భయంగా కనిపించసాగాయి. లేచి ఇంటికి వెళ్దామంటే వెళ్ళలేని నీరసం ఆవహించింది ఆమె మనసుని, శరీరాన్ని కూడా. చీకటి పడుతుంటే మెల్లిగా లేచి ఇల్లు చేరుకుంది. ఆ పూట అన్నం కూడా సహించలేదు. ఆ రాత్రి కలల నిండా శేషుయే. తల్లిని, తండ్రిని, అక్కని చంపి పడేసి వారి శవాల మీద నుంచి వికటంగా నవ్వుతూ తనకేసి నడిచొస్తున్న అతని రూపం చూడగానే కెవ్వుమంటూ గుండెలు అవిసిపోయేలా ఒక్క కేక పెట్టింది. మీద చెయ్యి వేసి కుదుపుతున్న తల్లి పిలుపుకి మెలకువ వచ్చి భయంగా అటు ఇటు చూసింది. ఎందుకలా అరిచావు? ఏదైనా కలొచ్చిందా అంది తల్లి. అవును, పీడకల. చాలా భయం వేసింది అంది గజగజ ఉణికిపోతూ. పగలంతా తోటల వెంబడి దొడ్ల వెంబడి తిరిగితే పీడకలలు కాకేమొస్తాయి? ఇదిగో గ్లాసుడు నీళ్లు తాగి పడుకోమంది తల్లి. ఒక్క గుక్కలో ఆ గ్లాసుడు నీళ్లు తాగింది. అయినా మనసులోని భయం పోలేదన్న గుర్తుగా శరీరంలోని వణుకు మాత్రం తగ్గలేదు. విభూది తెచ్చి శ్రావణి నుదుట పెట్టి పడుకో అంది తల్లి నిద్రకళ్లతో ఆవలిస్తూ. అమ్మా, నా దగ్గర పడుకోవే అంది బిత్తర చూపులు చూస్తూ. తనను ఖర్చుకుపోయి పడుకున్న కూతురు ఇంకా వణకటం చూసి ఎంత భయంకరమైన కలొచ్చిందో పిచ్చి తల్లికి. పైకి బడబడా వాగుతుంది కానీ ఒట్టి అమాయకపు పిల్ల అని ప్రేమగా కూతురు జుట్టు నిమిరింది. అప్పటి నుంచి శ్రావణి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ అల్లరిగా హుషారుగా తిరిగే ఆమెలో ఎక్కువ స్తబ్దత పెరిగింది. జరిగింది తల్లి తండ్రితో చెప్దామంటే ఏదో పిరికితనం, భయం. నిజంగానే బావ అన్నంత పని చేస్తాడని అనుమానం ఒకవైపు. ఎక్కడికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు తల్లిని అంటిపెట్టుకునే ఉంటుంది. అప్పుడే వచ్చిన రాజ్యం. ఏమిటమ్మా ఈ మధ్య బొత్తిగా శ్రావణి రావటం మానేసింది అంది. ఏమోనే, మీ ఇంటికే కాదు, ఈ మధ్య ఎక్కడికి పోవటం లేదు. పెద్దపిల్లవయ్యావు, అల్లరి మానమని నేను చెప్పిన లక్ష్య పెట్టని మనిషి అకస్మాత్తుగా బుద్ధిమంతురాలైపోయింది. మొన్న దేనికోసమో మీ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళనని మొండికేసింది అంది. మా ఆయన ఏమన్నా అన్నారేమో, అందుకే కోపం వచ్చిందేమో. చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల కాబట్టి ఏదో అంటారు. శ్రావణి రావటం లేదేమని ఆయన కూడా పదే పదే అడుగుతున్నారు అంది రాజ్యం. అదేం కాదులే, మీ ఆయన మంచితనం నాకు తెలియదు. మీ అందరూ ఇలా నమ్మబట్టే ఆ దుర్మార్గుడు అలా చేస్తున్నాడు అనుకుంది మనసులో శ్రావణి. ఏమే, వచ్చి ఇంతసేపైనా నాతో కూడా మాట్లాడవు? నా మీద కూడా కోపం వచ్చిందా అంది రాజ్యం చెల్లెలతో. ఏం మాట్లాడను, అమ్మ మాట్లాడుతోందిగా అని ఒక వెర్రినవ్వు నవ్వి ఊరుకుంది. ఎందుకో దీనిలో మునుపటి హుషారు మచ్చుకైనా లేదు, ఏదో మార్పు కనబడుతోంది అంది చెల్లెల్ని పరీక్షగా చూస్తున్న రాజ్యం. ఏదన్నా గాలి పట్టిందేమో, నాకు కూడా అనుమానంగానే ఉంది. దేనికో ఊరికే భయపడుతోంది. నిద్రలో మాటిమాటికి ఉలిక్కి పడటం, ఏవేవో పిచ్చి మాటలు. ఆ మధ్య ఒకసారి రాత్రివేళ ఏదో పిచ్చి కల వచ్చిందని లేచింది. అప్పట్నుంచి ఇది వరుస. 4 రోజులు పోతే అదే మామూలుగా తయారవుతుంది. కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని మాటల్లో పడింది శాంతమ్మ. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండటం చూసిన శ్రావణికి నోటి దగ్గరికి వచ్చి కూడా ఆపుకుంది. నాకే గాలి పట్టలేదు, నీ మొగుడే నా పాలిట దయ్యమయ్యాడు అని గొణుక్కుంది అక్కకేసి చూస్తూ. ఆ సాయంకాలం ఇంటికి వచ్చిన శేషును చూడగానే కోపంతో పాటు భయం కూడా పెరిగింది. తల్లి తండ్రి అతనికి మర్యాదలు చేస్తుంటే సహించలేక అక్కడ ఉండటం ఇష్టం లేనట్లుగా వెళ్ళి దొడ్లో ఒంటరిగా కూర్చుంది. ఎందుకు అటుగా వచ్చిన శాంతమ్మ కూతుర్ని చూసి, అదేమిటే అక్క బావ వస్తే నువ్విక్కడ ఒంటరిగా కూర్చున్నావు, లోపలికి రా అంది. మనసంతా కోపంగా చిరాకుగా భయంతో ఉన్న శ్రావణికి ఏడుపు ముంచుకొచ్చింది. ముణుకుల మీద చేతులు పెట్టుకుని తనలో తనే ఏడుస్తూ కూర్చుంది. ఎందుకే ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నేను చూస్తుంటే ఏదో పట్టినట్లుగానే ఉంది. ఏదైనా తాడు కట్టించాలేమో అంది కూతురికి దగ్గరగా వచ్చి. ఎవరికత్తయ్యా అంటూ వచ్చాడు శేషు. చూడగానే కోపంతో, వెళ్ళండి అవతలికి, నాకేం లేదు, ఏ దయ్యం పట్టలేదు
అని అసహనంగా అరుస్తోంది శ్రావణి. ఇది అల్లుడు వరస. అస్తమానం ఊరంట తిరుగుతుందిగా, ఏదో ఆవహించి ఉంటుంది. అన్నం తినదు, దేనికో విపరీతంగా హడలిపోతోంది. అడిగితే కారణం చెప్పదు. ఇప్పుడు నేను ఏమీ అనకుండానే ఏడుపు మొదలుపెట్టింది. నాకేమిటో భయంగా ఉంది అంది. నిజమేనండి, పెళ్ళి కావలసిన పిల్ల కూడాను. మనం ఏదో చెయ్యాలి అంది రాజ్యం. మీరేం కంగారు పడకండి, కాస్త విభూతి తెచ్చిపెట్టామంటే అన్ని భయాలు పోయి మామూలు దారికొస్తుంది. ఏమే మరదలా అన్నాడు. వదులు, నువ్వంటే అసహ్యం, నీ ముఖం కూడా చూపించకు అని చెయ్యి విడిపించుకొని ఇంట్లోకి పరిగెత్తింది ఏడుస్తూ. చూసారా, నిజంగా ఇది గాలి లక్షణమే అంది రాజ్యం. కాస్త అదేదో తెచ్చి పుణ్యం కట్టుకో అల్లుడు అంది దిగులుగా శాంతమ్మ. గడువు దగ్గరకు వస్తున్న కొద్దీ శ్రావణికి దిగులు ఎక్కువై అన్నం నీళ్లు మానేసింది. బాగా చిక్కిపోయింది. ఎప్పుడు నీళ్లు నిండిన కళ్ళతో కూర్చుని దిగులుగా ఆలోచిస్తూ ఉన్న కూతుర్ని చూడగానే తల్లి తండ్రికి కంగారెక్కువైంది. ఇక లాభం లేదని కూతురు వారిస్తున్న లక్ష్య పెట్టకుండా ఆ ఊరి ఆయుర్వేద వైద్యుడు శతభిషాచారి దగ్గరికి తీసుకెళ్లారు. అటు భూత వైద్యంలోనూ ఇటు ఆయుర్వేదం నాటు మందులు వాడటంలో మంచి హస్తవాసి కలవాడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆ ఊరికి దేవుడు లాంటివాడు. అందుకే జనం కోకొల్లలుగా వస్తారు. విషయం మొత్తం చెప్పారు శ్రావణి తల్లిదండ్రులు. కాసేపు ఆలోచించి ముందుగా శ్రావణి గడ్డం పైకెత్తి నుదుట విభూది పెట్టాడు. అలా వరుసగా 10 రోజుల పాటు విభూది తీర్థం సేవిస్తే అమ్మాయికి పట్టిన పీడ తొలగిపోతుందని, ఇది గాలి లక్షణమని చెప్పాడు. అతడు నుదుట బొట్టు పెట్టగానే ఎందుకో ఒక్కసారిగా శరీరం జల్లుమన్నట్లుగా అనిపించింది శ్రావణికి. వరుసగా రోజు అలా వస్తే పట్టిన పీడ వదిలి అమ్మాయి పెళ్లి కూడా కలిసి వస్తుందని చెప్పాడు ఆ వైద్యుడు. అంత దూరం నుంచి అమ్మాయి ఒక్కతే రావాలంటే కొంచెం కష్టం. విభూది ఇంటికిస్తే తీర్థం కోసం ఎవరినైనా పంపుతాను అన్నాడు శ్రావణి తండ్రి. అలా వీల్లేదు, రోజూ దేవి పూజానంతరం ఇక్కడే ఇవ్వాలి. అప్పుడే దుష్టగ్రహ నివారణ అవుతుంది. అమ్మాయి స్వయంగా రావాల్సి ఉంటుంది అన్నాడు. దాంతో గత్యంతరం లేక ఒప్పుకున్నారు. మొదటి 2 రోజులు శ్రావణితో పాటు ఆమె తండ్రి కూడా వచ్చినా ఆ తర్వాత వీల్లేకపోయింది. అంతా మన ఊరి వాళ్లే కదూ నాన్న, ఆ దారేం కొత్తది కాదు, నేను వెళ్ళి వస్తాను అని కూతురు గట్టిగా చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు. అప్పట్నుంచి శ్రావణి ఒక్కతే రోజు వెళ్ళొస్తోంది. కూతురిలో ఏర్పడ్డ కొంత మార్పు చూసి వాళ్ళు కూడా సంతోషించారు. ఆ రోజు శ్రావణి తీర్థం పుచ్చుకోవటానికి లోపలికి వెళ్తుంటే లోపల నుంచి వస్తున్న శేషును చూసి ముఖం పక్కకు తిప్పుకుంది అసహ్యంగా. విచిత్రం, మునుపటి భయం లేదామె మనసులో ఇప్పుడు. కానీ ఈ చీడపురుగు ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని అనుకుంది. ఎందుకు వస్తే తనకెందుకు అనుకుంది. ఆ రోజుతో తీర్థం చాలని పూజలో పెట్టిన తాయెత్తు తనే స్వయంగా ఆమె చేతికి కట్టి నుదుట కుంకుమ పెట్టి అంతా సవ్యంగా ఉందని చెప్పాడు శతభిషాచారి. శ్రావణి మనసు ఎంతో నిశ్చింతగా ఉంది ఇప్పుడు. చేలగట్టు మీద నుండి చకచకా నడిచొస్తున్న శ్రావణికి అడ్డం తగిలాడు శేషు. గడువు పూర్తయిపోతోంది, ఏం చేస్తావు మన విషయం అన్నాడు దారికి సైకిల్ అడ్డంగా పెట్టి సిగరెట్ ఊదుతూ. నీలాంటి పశువుకి ఎన్నిసార్లు చెప్తే ఏమిటి? రేపే మా వాళ్ళందరి సమక్షంలో నీ గురించి చెప్తాను. నిన్ను అల్లరి చేసి నలుగురిలో తల వంచుకునేటట్లు చెయ్యకపోతే నా పేరు శ్రావణే కాదు అని ఎదురు చూడని విధంగా చెప్పి అతన్ని తప్పించుకొని ముందుకు నడిచింది వేగంగా. అప్రతిభుడై నిలబడిన శేషు బుర్ర ఒక్కసారి గిర్రును తిరిగింది. గుళ్ళో పురాణం చెప్తుంటే వెళ్ళారు శ్రావణి తల్లిదండ్రులు. శ్రావణి మాత్రం ఒంటరిగా ఉంది. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన శేషు గబాల్న మరదలు 2 చేతులు పట్టుకున్నాడు తనని క్షమించమంటూ. మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అంది శ్రావణి. లేదు శ్రావణి, నిజంగానే చెప్తున్నాను, నన్ను క్షమించు. కళ్ళు మూసుకుపోయి నీ యందు చాలా తప్పుగా ప్రవర్తించాను, బాగా బుద్ధొచ్చింది అన్నాడు పశ్చాత్తాపంగా. ఏం ఇంతలోనే మనసు మార్చుకున్నావు? నలుగురిలో అల్లరి చేస్తాను అనేసరికి తిక్క తిరిగింది అంతేనా అంది. నేను చేసింది ఎంత తప్పుడు పనో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నాను. నలుగురిలో నవ్వుల పాలు కాకూడదనే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. నువ్వు క్షమించానని అంటేనే నేను ఇక్కడి నుంచి కదిలేది అన్నాడు. నువ్వు మారావని, నీ మనసులో ఉన్నది సదుద్దేశమని నన్నెట్లా నమ్మమంటావు? నువ్వు చేసిన పనికి నా చేతులు కాదు, పట్టుకోవలసింది కాళ్ళు అంది గంభీరంగా. పాలిపోయిన ముఖంతో నిలబడ్డాడు శేషు. అవునులే, రేపు మా అమ్మా నాన్నల ఎదుట నా కాళ్ళు పట్టుకోవాలని నీ ముఖాన రాసి ఉంటే ఇప్పుడెలా పట్టుకుంటావు అంది నవ్వుతూ. తప్పనిసరిగా చేసిన తప్పుకి ఫలితంగా శ్రావణి కాళ్ళు పట్టుకున్నాడు శేషు. పాముని సాధు జంతువుగా నమ్మటం ఎంత అవివేకమో, నన్ను మంచివాడిగా నమ్మటం కూడా అంతే. ఇదంతా నా దురదృష్టం. ఒక్కసారి చెడ్డ పేరు తెచ్చుకున్న నాకు మళ్ళీ మంచి పేరు ఎలా వస్తుంది? ఈ ఊరు నుంచే కాపురం మార్చేస్తాను. దూరంగా ఉంటేనన్నా నీ అభిమానానికి పాత్రుడినవుతాను. జరిగిందంతా ఓ పీడకలగా మర్చిపోయి నన్ను క్షమిస్తావని మాటివ్వు శ్రావణి అని కన్నీరు కార్చాడు శేషు.
కేవలం తనని బెదిరించటమే కానీ ఏ అఘాయిత్యమూ చెయ్యలేదు. నలుగురికి చెప్తాననేసరికి భయపడి ఇప్పుడు క్షమార్పణ కోరుతున్నాడు. ఈ గొడవను పైకి తేవటం తన తెలివి తక్కువతనమేమో. అసలే పల్లెటూరు, పుకార్లకి పెట్టింది పేరు. అందుకని బాగా ఆలోచించి ఎంతైనా పెద్దవాడిని, పైగా అక్కమొగుడుమని జాలిపడి ఈసారికి వదిలేస్తున్నాను. జీవితంలో మరే ఆడపిల్ల కాళ్ళు పట్టుకునే స్థితికి దిగజారుకు అంది. ఎంతైనా నీది గొప్ప మనసు శ్రావణి. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. మనిద్దరి మధ్యనే ఉండిపోవాలి. నా గురించి నీకే భయం ఉండదు. నేను పూర్తిగా మారిపోయాను అని మరొకసారి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు శేషు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన శ్రావణి తనలో తనే చిన్నగా నవ్వుకుంది. పిరికి పంద, నలుగురికి చెప్తాను అనేసరికి తోక ముడిచాడు. తను ధైర్యంగా ఎదుర్కోబట్టి సమస్య సులువుగా పరిష్కారమైంది. తనకి ధైర్యం కలిగజేసిన వైద్యుడికి మరొకసారి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. తేలికపడ్డ మనసుతో చాలా రోజుల తర్వాత కంటి నిండుగా నిద్రపోయింది శ్రావణి. ఇదక్క జరిగింది. నా జీవితంలో ఏర్పడ్డ చిన్న అఘాతం ఇది. కానీ ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. తరువాత నా పెళ్లి జరగటానికి మా బావ చాలా శ్రమపడ్డాడు. అటువంటి బావను ఎలా అనుమానించగలుగుతానో అని భారంగా చెప్పటం ముగించింది శ్రావణి. బుగ్గన చెయ్యించుకుని ఆమె చెప్పిందంతా విన్న ప్రమీల, అయితే ఇంకేం జరగలేదన్నమాట అంది సాలోచనగా. అంది శ్రావణి. అవును, మీ ఊరి ఆయుర్వేద వైద్యుడు ఎలాంటివాడు అంది మళ్ళీ ప్రమీల. చాలా మంచివాడు. అసలు ఆయన చిటికెడు విభూది వల్లనే నాకంత మనోధైర్యం వచ్చింది అంది శ్రావణి. నీ అమాయకత్వమే నిన్ను సమస్యలలో ఇరికిస్తోంది. మీ బావ బెదిరింపులకి నువ్వు భయపడ్డావు. జరిగిన విషయం మీ వాళ్లతో చెప్దామా వద్దా అని నువ్వు పడే బాధ గుర్తించక మీ వాళ్ళు నీకేదో పట్టిందని అపోహపడ్డారు. కేవలం ఆ వైద్యుడు మీదనున్న నమ్మకం వలన, ఆయన ఇచ్చిన చిటికెడు విభూదితోనే నీకేదో మానసికంగా ధైర్యం చిక్కిందని నువ్వు అపోహపడ్డావు. ఆయన మీద, ఆయన వైద్యం మీద ఉన్న గురిచేత నీకలా అనిపించింది. కానీ అసలు నీకేమీ కాలేదు. మీ బావ ఆ వైద్యుడి దగ్గరకు వెళ్ళటం నువ్వు చూశానని చెప్పావు కదూ? అవును. మరి నువ్వు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయావు కదా, మర్నాడేం జరిగింది అంది ఆత్రంగా ప్రమీల. మర్నాడు నేనసలు లేవందే. ఆ రాత్రే నాకు జ్వరం మొదలైందట. లేదు, జరిగిందేదో ఆ రాత్రే జరిగింది. అదే తెలుసుకోవాలి అంది ప్రమీల. అదెలా తెలుస్తుంది అంది శ్రావణి. చూద్దాం, ఎలాగో ఒకలా తెలుసుకుందాం అంది. అదంత సులభంగా తెలుసుకోవటం జరిగే పనా అనుకుంది నిరాశగా శ్రావణి. ప్రమీల చెప్పినదంతా విన్న కైలాష్, అయితే విలన్ శేషుయ్య అయి ఉంటాడు అన్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది. అది కేవలం మన అనుమానం, కానీ ఆధారాలు లేవుగా. జరిగిందేదో ఆ రాత్రే జరిగి ఉండవచ్చు. పైకి తన మీద నమ్మకం కలిగించడానికి మరదలిని క్షమార్పణ కోరాడే తప్ప తర్వాత తను చేసేదేదో చేశాడు. నా ఐడియా కరెక్టేనంటారా అంది ప్రమీల. చూడు ప్రమీ, ఆ అమ్మాయి కాపురం గురించి మనం ఇంత తలబద్దలు కొట్టుకోవటం ఎందుకు చెప్పు? టైం వేస్ట్ తప్పించి ఆ అమ్మాయిని ఏదో ఆర్ఫనేజ్కి పంపితే మన సమస్య ఈజీగా సాల్వ్ అవుతుంది అన్నాడు. అదేమిటండి మీరు కూడా అలా అంటారు? పాపం, ఏం ఆధారం లేదు. ఆమె బ్రతుక్కొక దారి చూపాలని నిర్ణయించుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వేరే చోట ఏర్పాటు చేస్తాను అంది ప్రమీల సీరియస్గా. అబ్బా, నీతో వచ్చిన గొడవ ఇదే. ప్రతి పాత్రను అర్థం చేసుకొని వాస్తవంగా చిత్రీకరించే రచయిత్రవి అయి ఉండి కూడా కట్టుకున్నవాడు ఒక్క మాట అనగానే ఎందుకలా అపార్థం చేసుకుంటావు అన్నాడు లాలనగా. మరి మీ మాటలకు అర్థం, ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది అంది ప్రమీల. అది కాదు ప్రమీ అన్నాడు భార్యను బుజ్జగిస్తూ కైలాష్. ఏది కాదు? ఆ అమ్మాయి వల్ల మీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ప్లీజ్. నోరు జారి ఏదో అన్నాను. నీ ఇష్ట ప్రకారం చెయ్యి. నేను రేపు ఉదయం క్యాంపుకు వెళ్తున్నాను. రాగానే ఏం చేయాలో ఆలోచిస్తాను, సరేనా అన్నాడు గర్వంగా. సరేనంది ప్రమీల. అసలు ఆ రోజు రాత్రి అంది. అదిగో మళ్ళీ ఆ నైట్ గురించి ఈ నైట్ని వేస్ట్ చేయకు. నేను రాగానే మాట్లాడుకుందాం, సరేనా అన్నాడు భార్యకి చేరువవుతూ. ఒరేయ్ కైలాష్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అసలు నీకు ఈ ఊళ్ళో ఒక స్నేహితుడున్నాడని, వాడు నీకోసం ఎప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాడని నీకేమాత్రం ఆలోచన అయినా ఉంటే ఇన్నాళ్లకి ఇలా వస్తావట్రా? నిష్ఠురాలాడుతూనే అన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు మిత్రుడిని. నిజమేరా, ఆ రోజుల్లో ఒక్క పూటైనా ఒకరిని విడిచి మరొకరం ఉండేవాళ్లం కాదు. మరిన్ని రోజులు ఎలా ఉన్నామో నాకు ఆశ్చర్యంగానే ఉంది. అసలు మనం ఆఖరిసారి కలుసుకున్నది నా పెళ్లిలోనే అనుకుంటా అన్నాడు కైలాష్ కూడా ఆనందంగా. నిన్ను చూసిన సంతోషంలో నాకేం గుర్తు రావటం లేదు. కానీ అమ్మా, మనింటికి ఎవరొచ్చారో చూడు అని తల్లిని పిలిచాడు. ఎవరు అంది లోపల నుంచి వచ్చిన రమణమ్మ. నేనమ్మా, కైలాష్ని. బాగున్నారా? మా ఇద్దరిని శివకేశవులు అని పిలిచేవారు, గుర్తుకొచ్చానా అన్నాడు ఆప్యాయంగా కైలాష్.
ఆ ముసలిదాన్ని, నేను బాగానే ఉన్నాను కానీ మా శ్రీహరే అని ఏదో చెప్పబోతున్న ఆవిడ మాటలకి అడ్డుపడుతూ 2 కప్పులు కాఫీ కలపమని తల్లిని లోపలికి పంపించి స్నేహితుడితో కబుర్లలోకి దిగాడు శ్రీహరి. నువ్వేమిట్రా అలా చిక్కిపోయావు? ఆరోగ్యం బాగుండలేదా? అవును, అసలు విషయమే మర్చిపోయాను. మీ శ్రీమతిని నాకు పరిచయం చేయవా అన్నాడు కైలాష్. పుట్టింటికి వెళ్ళింది అని మాత్రం పొడిగా చెప్పి మళ్ళీ కబుర్లలో పడ్డాడు శ్రీహరి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఆ మాటల వెనుక దేనికోసమో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్నాడు కైలాష్. వెళ్లేలోగా విషయమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి మిత్రులిద్దరూ డాబా మీద పడుకున్నారు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ సంసారం అన్నాడు శ్రీహరి. నాకేమ్రా, బాగానే ఉన్నాను. నా సెలక్షన్లో ఏమాత్రం తప్పటడుగు వేయలేదని నా భార్య నిరూపించింది. మా ఇద్దరి మధ్య ఏ చిన్న మాటకి తేడా రాదు. మగవాడి జీవితం ఏ లోటు లేకుండా గడిచిపోవటానికి కారణం కట్టుకున్న భార్యేనని చెప్పొచ్చురా అన్నాడు కైలాష్ పక్క మీదికి ఒరుగుతూ. పొరపాటు పడ్డావురా. ఆ గౌరవం నీ భార్యలా అందరి ఆడవాళ్ళకి దక్కదు. దక్కించుకోలేరు కొందరు అన్నాడు. ఏమిట్రా ఆడవాళ్ల మీదంత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నావు అన్నాడు కైలాష్ నవ్వుతూ. ఉన్నమాటే చెప్పాన్రా అన్నాడు శ్రీహరి సిగరెట్ వెలిగిస్తూ. ఏమిట్రా, మన పరిచయంలో లేని అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. మనసుకి బాధ కలిగినప్పుడు శాంతి కలిగించే సాధనంరా అన్నాడు. భార్య పుట్టింటికి వెళ్తేనే మనశ్శాంతి లేని వాడివి ఎందుకు పంపావురా? ఏమైనా విశేషమా అన్నాడు కుతూహలంగా. అదేం కాదురా, నేనే పంపించేశాను అన్నాడు నిర్వికారంగా. ఎందుకని అన్నాడు చివాలన లేచి కూర్చుంటూ కైలాష్. తల్లితో భార్యతో కూడా చెప్పుకోలేని కొన్ని సత్యాలు చెప్పుకునేది ప్రాణస్నేహితుల దగ్గరేనన్నా నిజంగా నిజంరా అంటూ తన భార్య గురించి జరిగిందంతా చెప్పాడు శ్రీహరి. ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు కైలాష్. ఆవిడ పేరు అన్నాడు. ఆ పేరు అవ్వకూడదు అనుకుంటూనే శ్రావణి. అయితే తనింట్లో ఉన్నది శ్రీహరి భార్య శ్రావణన్నమాట. చాలా విచిత్రం. కానీ ఆమె తనింట్లో ఉన్నదని శ్రీహరికి చెప్పటం అంత మంచి పని కాదేమో. ఏమిట్రా ఆలోచన అన్నాడు శ్రీహరి. అయితే ఆవిడిప్పుడు పుట్టింట్లోనే ఉందన్నమాట. అంతేగా మరి. జీవితంలోనే కన్న కలలు ఆశలు వమ్ము చేసి వెళ్ళిందిరా. కానీ ఆమె చాలా అమాయకురాలు. చేసిన పని మాత్రం. ఆవిడ క్యారెక్టర్ మీద నీ అభిప్రాయం అన్నాడు కైలాష్. నాకు తెలిసినంతవరకు చాలా ఉత్తమరాలు. కానీ డాక్టర్ చెప్పిన నగ్న సత్యం విన్న తర్వాత నా అంచనాలు తారుమారైనాయి. శ్రావణి లాంటి అమాయకురాలు ఇంత పని చేసిందని తలుచుకుంటే నాకు నమ్మకం కలగటం లేదు. శారీరకంగా నా భార్య నాకు దూరమైందే కానీ శాశ్వతంగా నా మనసులో స్థానం ఎప్పుడూ తనదేరా. అందుకే అమ్మ మరొక పెళ్లి చేసుకోమని ఎంతగా అడిగినా అంగీకరించలేదు. మామూలుగా ఆమెలో లోపం ఉన్నదని తెలిసినా నాకింత బాధ ఉండేది కాదు. కానీ జరిగింది గుర్తుకు వస్తే భరించటం నా వల్ల కావటం లేదు అన్నాడు బాధగా నుదురు పట్టుకొని. ఆవిడ్ని పుట్టింటికి పంపటంలో నువ్వు తొందరపడ్డావేమోరా. భార్య పవిత్రతను కోరటం భర్త తప్పంటావా? కైలాష్ ముఖంలోకి సూటిగా చూశాడు. సమాధానం చెప్పని కైలాష్, ఒకవేళ జరిగిన దాంట్లో ఆమె ప్రమేయం ఏమీ లేదని నిర్దోషి అని తెలిస్తే నువ్వు ఆమెను స్వీకరించగలవా అన్నాడు. ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందిరా నీ పిచ్చి తప్ప. అమాయకంగా నవ్వించే ఆడదాని అసలు స్వరూపం ఇదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అసలు ఈ ఆడజాతి అంటేనే నాకు అయిష్టంగా ఉందిరా అన్నాడు ఆవేశంగా. ఆవేశపడుకురా. ఎందుకు, ఎలా, ఏం జరిగిందో తెలుసుకున్నావా? తెలుసుకుని ఏం చెయ్యాలిరా? బాధపడటం తప్ప. ఇప్పటికే గుర్తుకొచ్చిన నాడు నేను పడే ఆవేదన నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. నా మీదనే ఆశలు పెట్టుకున్న అమ్మ కోసమేరా నేనింకా బ్రతికుంది. ఈ వంశం ఇంతటితో అంతరించిపోకూడదని నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమనే అమ్మగోల భరించలేకనే కొద్దిపాటి మనశ్శాంతి అయినా లభిస్తుందని ఈ బిజినెస్లో పార్ట్నర్నయ్యాను. బాధపడకురా. కాలం కలిసి వస్తే నీకు మంచి రోజులు వస్తాయి. నా జీవితంలో ఏదో మంచి జరుగుతుందన్న ఆశ నాకు ఎప్పుడో చచ్చిందిరా. కానీ నా బాధల్లా అమ్మ గురించే అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. నువ్వు ఊహించినట్లుగానే కాసేపు జరిగింది నిజమని నమ్ముదాంరా. కానీ మీ ఆవిడికి ఎవరైనా శత్రువులు ఉండి ఆమెకు తెలియని స్థితిలో ఈ పని చేసి ఉండొచ్చుగా. అలాంటప్పుడు అది ఆమె తప్పెలా అవుతుంది అన్నాడు. భార్య చెప్పిన మాటలు మనసులో మెదిలిన కైలాష్. సరే, శ్రావణికి తెలియదనుకుందాం. కానీ వాళ్ళ అమ్మా నాన్నకి కూడా తెలియదంటావా? తెలిసింది కూతురికి చెప్పకుండా ఉంటారా? ఇవన్నీ దాచిపెట్టి నాతో పెళ్లి జరిపించటం మోసం చేయటం కాదా? అసలు ఈ విషయంలో నా భార్యను కూడా అనుమానించటానికి తగిన ఆస్కారం లేకపోలేదు. నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా ఏదో వంకతో అడ్డుపడేది. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం డాక్టర్ చెప్పిన పిడుగులాంటి నిజం. ఇన్ని నిజాల్ని అబద్ధాలుగా నమ్మటానికి నేను పిచ్చివాడిని కాదురా.
ఒక్కసారి నువ్వు మీ అత్తవారి ఊరు వెళ్తే ఎలా ఉండేదో. ఎందుకురా, నేను శ్రావణిని పంపి 3 నెలలైంది. ఇంతవరకు ఒక్కరైనా ఆమె తరపు వారు వచ్చారా? తెగిన దారాన్ని ముడివేసి దగ్గరకు చేర్చుకునే అవసరం ఆ బంతికి మాత్రమే కాదురా, దారానికి కూడా ఉండాలి. అయినా ముళ్ళు పడ్డ దారం ఎంతకాలం ఉంటుంది? మౌనంగానే ఉండిపోయిన కైలాష్ మనసు ఒక్కసారిగా శ్రావణి వైపు పరుగు తీసింది. ఏమైనా ఈ విషయంలో వెతకపోయిన తీగలాగా శ్రావణి ప్రమీలను కలవటం, ఆమె తన మిత్రుడి భార్య అవటం అంతా వింతగా ఉంది. శ్రావణి మాటలు వింటుంటే ఆమెది తప్పు లేదని తెలుస్తోంది. వీళ్ల మధ్యనున్నది మాత్రం చాలా క్లిష్టమైన సమస్యే. అసలు కీలకం ఎక్కడుందో తెలుసుకోవాలి. శ్రీహరి కాపురం బాగు చేయాలి అనుకున్నాడు. కళ్ళు మూతలు పడుతున్న కైలాష్ భార్య స్మృతులతో ఆ రాత్రి శివరాత్రే అయిన శ్రీహరి నిద్రదేవత కరుణించక అశాంతిగా పక్క మీద దొర్లసాగాడు. కథ కొనసాగుతుంది.